గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సో సినీ కార్మికుల సమ్మె రెండో వారం కొనసాగుతూనే ఉంది. సో ఈరోజు ఈరోజు చర్చలు సఫలీకృతం అవుతాయని ఆశించినప్పటికీ ఈరోజు చర్చలు అయితే జరగట్లేదు. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి మనతో పాటు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్, యాక్చువల్గా నిన్న కోమటిరెడ్డి గారిని కలిసిన తర్వాత ఈరోజు మీటింగ్ జరుగుతుంది ఫిలిం ఛాంబర్లో, అటు ప్రొడ్యూసర్స్ ఇటు ఫిలిం ఫెడరేషన్స్ నుంచి అధ్యక్షులతో అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు మీటింగ్ లేదు, కలవలేదు. ఎందుకని? మేము కూడా ఆశించామండి. ఈరోజు ఉదయం 11 గంటలకే సమావేశాన్ని పిలుస్తామని చెప్పి మేము ఇక్కడ అందుబాటులో ఉన్నాము అందరం కూడా. కానీ వారు తర్వాత ఈరోజు లేదు, రేపు ఉదయం అన్నారు. మళ్ళీ తర్వాత లెటర్ పంపించమన్నారు. లెటర్ పంపించడం జరిగింది. రేపు 3 గంటలకని చెప్పేసి మాకు లెటర్ పూర్వకంగా తెలియజేశారు. ఏదైనా సరే, ఒక రోజు 9వ రోజు కూడా మా కష్టాన్ని గుర్తించలేదని మేము భావిస్తున్నాం. అయితే అటు ప్రొడ్యూసర్స్ కలిశారు, ఇటు మీరు కలిశారు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎటువంటి సూచనలు ఇచ్చారు? మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత అభివృద్ధిగా తీసుకెళ్తున్నారు, అదే అభివృద్ధిలో భాగంగా కార్మికులు కూడా బాగుండాలని చెప్పేసి, కార్మికులకు న్యాయం జరగాలి, అలాగే నిర్మాతలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి నిర్ణయాలు కూడా వినండి, మీరు కొంచెం ఒక మెట్టు తగ్గండి, వారిని కూడా ఒక మెట్టు తగ్గమని చెప్పాము. వారిని కూడా షూటింగ్ స్టార్ట్ చేసుకోమని చెప్పాము. మీ వేతనాలు పెంచిస్తారు, రేపు ఛాంబర్లో చర్చలు జరిపి మీకు ఆశాజనకమైన వేతనాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే రేపు మేము చర్చలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మంత్రి గారి సూచనల మేరకు సఫలీకృతం అవ్వకుండానే షూటింగ్స్లో పాల్గొనే అవకాశం ఉందా? లేదండి, మంత్రి గారు కూడా మీకు న్యాయం జరిగేంత వరకు మీరు పోరాటంలో తప్పులేదు, కానీ ఇంకా ఎక్కువ రోజులు వద్దు, కార్మికులు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి న్యాయం జరిగిద్ది. మేము వారికి చెప్పడం, వారికి కొన్ని సూచనలు చేశారని చెప్పారు. మరి వారు కూడా కలిశారు కాబట్టి వారితో ఏం మాట్లాడారు మాకు తెలియదు. మాకైతే మాత్రం రేపు ఛాంబర్లో మీ చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నాం. వెంటనే ఆ నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళమని చెప్పడం జరిగింది. ప్రొడ్యూసర్స్ తరపు నుంచి మీకు ఎటువంటి కాల్ రాలేదు ఇప్పటివరకు? అంటే ఇప్పటివరకు మీతో చర్చ అనేది జరగలేదు? మాకు ఇప్పుడు ఛాంబర్ వారు ఫోన్ చేశారండి, అఫీషియల్ లెటరే పంపించారు. రేపు 3 గంటలకి చర్చలు ఉంటాయని, వేతనాలు ప్లస్ కండిషన్స్ అని ఒక పాయింట్తో పంపించారు. ఏదైనా రేపు 3 గంటలకి మా కోఆర్డినేషన్ కమిటీని ఆహ్వానించారు కాబట్టి మా కోఆర్డినేషన్ కమిటీ వస్తుంది. మా చైర్మన్ గారు ఉమ్మాయన్ గారు, వీరశంకర్ గారు వాళ్ళందరూ కూడా వస్తారు. రేపు ఏదైనా చర్చలు ఫలించి ఆశాజనకంగా వారికి మాకు అందరికీ బాగుంటుందని ఆశిస్తున్నాం. అయితే ఇప్పటి వరకు కూడా 2 వారాలు అవుతున్నా కానీ చర్చలు అనేవి కొలిక్కి రావట్లేదు. మీరు డెఫినెట్గా ఇంకొక 3 యూనియన్స్కి సంబంధించిన పర్సంటేజ్, ఇంకా కండిషన్స్కి సంబంధించి కూడా అన్నీ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువైపు ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు ఎంత ఇవ్వగలరు అనేది వాళ్ళు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో మరి ఎలా కొలిక్కి వస్తుంది అనుకుంటున్నారు? అంటే రేపు అందరూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వారు కూడా చర్చలు జరుపుతారు కాబట్టి ఎలా పెంచాలి ఏంటి అనేది అన్ని విధాలు అన్నీ మాట్లాడతారు కాబట్టి రేపు ఏదైనా మేము కూడా చెప్పాము, మేము కూడా వారికి సహకరిస్తామని చెప్తున్నాం కాబట్టి ఆ పర్సంటేజ్లు వాళ్ళు ఎలా చెప్తారో చూసుకొని దాన్ని బట్టి మేము కూడా కోఆర్డినేషన్ కమిటీ అందరూ ఉంటాం కాబట్టి మేము అందరినీ ఆమోదింపజేసే విధంగా మేము ప్లాన్ చేస్తాం. మీ వైపు నుంచి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదండి, మేము పర్సంటేజ్ చెప్పామండి. ఆల్రెడీ పర్సంటేజ్ అన్నారు, వాళ్ళు చెప్పారు. మేము కూడా ఈ పర్సంటేజ్ అయితే మాకు ఓకే అని చెప్పాము. ఇక దాని మీద ఏదన్నా ఒక పర్సెంట్ అటో ఇటో ఏ మీడియాగా ఏమైనా ఉంటే మేము ఆలోచించి వెంటనే మా నిర్ణయాన్ని చెప్తాం. సఫలీకృతం కాకపోతే మీ కార్యాచరణ ఏంటి? ఇంతకుముందు మీరు చెప్పారు, నేను బంధుకి పిలుపునివ్వలేదు, ఇంకా పిలుపునివ్వకుండానే ఇంతమంది వచ్చారు, పిలుపునిస్తే దాదాపు 24,000 మంది మొత్తం కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు, మేమందరం ఫిలిం ఛాంబర్ని ముట్టడించడానికైనా కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీరు చెప్పారు కదా. సో ఏంటి మీ కార్యాచరణ ఒకవేళ సఫలీకృతం అవ్వకపోతే? సఫలీకృతం కావాలనే భావిద్దామండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది, ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా కార్మికుల పక్షాన్ని నిలబడుతుంది, కార్మికులు న్యాయం చేయడానికే వారు ముందుంటారు. అలాగే నిర్మాతలు కూడా బాగుండాలని కోరుకుంటారు. ఆ నిర్మాతలు బాగుండాలని కోరుకునే వల్ల మేము కూడా, మా ఫెడరేషన్ కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా రేపు సఫలీకృతం అవుతాయని మేము ఆశిస్తున్నాం, భావిస్తున్నాం. అంటే ఈ సమయం వల్ల ఎక్కువగా కార్మికులు నష్టపోతున్నారా, లేదంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు అనుకోవచ్చా? ఇన్ని రోజులు అవుతుంది, దాదాపు 2 వారాలు అవుతుంది. సో ఇలా కంటిన్యూ అవ్వడం వల్ల ఎవరికి ఎక్కువగా నష్టం జరుగుతుంది? ఇద్దరికీ నష్టమే ఉంటుందండి. ఎందుకంటే ఇన్ని రోజులు షూటింగ్ లేకపోవడం వారికి నష్టమే ఉంటుంది, ఇన్ని రోజులు షూటింగ్ బంద్ చేయడం వల్ల మాకు నష్టమే ఉంటుంది. కానీ మా నష్టానికి మేము పోరాడేదానికి ఒక మీనింగ్ ఉందండి. మేమేంటంటే మేము పడ్డ కష్టానికి మేము అడుగుతున్నాం తప్ప, ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాల కోసం జరిగి పెరిగే వేతనాలు కాబట్టి ఈ సంవత్సరం మాకు ఇట్లా వేతనాలు పెంచాల్సిన సమయం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం తప్ప లేనిదైతే మేము అడగలేము, అడగము కూడా. అట్లా ఆశపడే వాళ్ళం కూడా కాదు మన కార్మికులు. అయితే ప్రొడ్యూసర్స్ కందులు దుర్గేష్ గారిని, అంటే ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారిని కలవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే టాలీవుడ్ని అక్కడికి షిఫ్ట్ చేయడానికి చూస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మంత్రి గారిని మేము కూడా కలవాలండి, కానీ
ఇప్పుడు ఇది సమయం కాదని మేము కలవలేదు. కానీ ఏదో 2 రాష్ట్రాలు మన తెలుగు ఇండస్ట్రీకి 2 కళ్ళు లాంటివి కాబట్టి అక్కడ కలవటం తప్పు కాదు. కానీ మరి వారు నేను ఎందుకు కలిశారనే విషయం మాకు తెలియదు. అది వారిని అడిగితేనే తెలుస్తుంది. మరి మాకు ఆ లోతు విషయాలు మాకు తెలియవు కాబట్టి మేము అంత వాటికి మేము వెళ్ళము, మేము మాట్లాడలేము. ఫైనల్గా రేపు మీటింగ్లో దిల్ రాజు గారు అండ్ ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వస్తారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఆయన మినిస్టర్ గారు వస్తున్నారా లేదంటే దిల్ రాజు గారు? తెలియదండి మాకు. మరి మినిస్టర్ గారు అయితే మరి ఛాంబర్తో మాట్లాడమని చెప్పారు. మరి ఛాంబర్ దగ్గరికి దిల్ రాజు గారు వస్తారని ఆశిస్తున్నాం. మరి దిల్ రాజు గారు వస్తారా లేదా అనేది కూడా మాకు ఇంకా సమాచారం లేదు. ఏదైనా ఛాంబర్ దగ్గర రమ్మని చెప్పారు, మేము ఛాంబర్ దగ్గరికి వస్తాం. మరి అక్కడ ఎవరు పాల్గొంటారనేది కూడా మాకు ఇంకా సమాచారం లేదు. ఫెడరేషన్ నుంచి ఎంతమంది వెళ్తున్నారు? ఫెడరేషన్ నుంచి మా కోఆర్డినేషన్ కమిటీ ఉందండి. మాకు 2 చైర్మన్లు ఉన్నారు, ఉమాయన్ గారు, వీరశంకర్ గారు, ప్లస్ మా 11 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. మరి వారు మొత్తం మేము 13 మంది మేము హాజరవుతాం. అటువైపు నుంచి ఎవరు వస్తున్నారు మీకు? తెలియదండి, మాకు తెలియదు. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారు చెప్తుంది ఇది. సో ఈరోజు జరగాల్సిన చర్చలకు సంబంధించి సో రేపుకి పోస్ట్ పోన్ అయింది. సో రేపు ఫైనల్గా సో ఈ చర్చలు అనేవి సఫలీకృతం అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా కార్మికులందరూ వారి విధుల్లోకి వాళ్ళు వెళ్ళాలి. అండ్ ఇంకా మేము అడిగిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సెంటేజ్ కూడా మాకు రావాలి. డెఫినెట్గా రేపు ఇది సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నాను అని చెప్పేసి అనిల్ కుమార్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ విజయ్తో అనేంద్ర, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.